హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మధ్యాహ్నం ఏం తింటానో మీకైతే వీడియోలో చూపించా కదా. ఈరోజు వచ్చినది టమాటా బజ్జ, బెండకాయ తాలింపు, అట్టే మిరపకాయ కారం, అది పొడి అనమాట, కరింపాకు పొడి. ఇప్పుడు నేను టమాటా బజ్జీకి ఏమేమి కావాలో చెప్తాను అనమాట. ఇప్పుడు తర్వాత గింజలు వేసి కొంచెం నూనె వేసి ఒక 8 పచ్చిమిరపకాయలు వేసుకొని, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ వేసుకొని, ఇదైతే కొంచెం మాడతానే టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు పొడి, కొంచెం ఉప్పు, ఇంకా దీంట్లో చింతపండు కానీ వేయాలి. చింతపండు అయితే మర్చిపోయాను, ఇంకా మళ్ళీ గిజలు వచ్చినాక చూసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కలబెట్టేసి ఉప్పు వేసి ఇంకా నేనైతే మాదిరిగా మూత పెట్టేస్తాను. 3 విజిల్లు వచ్చిందాక, ఎందుకంటే ఇది చాలా రోజులు ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడన్నా ఇట్లా చేసుకుంటాము. ఈరోజు అయితే నాది ఇది అనమాట. ఇంకా ఇదే 3 విజిల్లు వచ్చినాయి కదా. గాలిపానిచ్చి ఇంకైతే తీసి చూపించినాను. ఈ మాదిరిగా అయితే వచ్చేది. ఇంకా మనము పప్పు రుద్దుకుంటా ఆ గుత్తికట్టుతో కొంచెం అయితే రుద్దుకోవాలా. ఇప్పుడైతే చింతపండు వేసాను నేను, ఎందుకంటే చింతపండు అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే వేసాను. ఇంకా బాగా రుద్ది మళ్ళీ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పెట్టి పొయ్యి మీద మళ్ళా పెట్టుకోవాలా. ఈ నీళ్ళన్నీ ఇరిగిపోయినాక మళ్ళీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవి అయితే జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు అనమాట, వేయించుకునేటివి. దీంట్లో అయితే పొడి వేయాల. ఇది అనమాట టమాటా బజ్జీ, భలే ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా పొడి వేసి కలబెట్టేసి నేనైతే ఇట్లా చేసుకున్నాను. ఇంకా అయితే మీకైతే బెండకాయ తాలింపు, కొంతమందికి అయితే మెత్తగా అంతా ఇరిగిపోతాయి కదా బెండకాయలు, అటు కాకుండా సింపుల్గా మీకైతే నేను బెండకాయ తాలింపు చూపించాను. ఈరోజు అయితే టమాటాలు బజ్జీ వారం రోజులైనా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం అయితే బెల్లం వేసుకోవాలన్నమాట, ఎందుకంటే కారం వేసుకుంటాం కదా, అందుకని. ఇంకా సన్నగా బెండకాయలు కోసుకొని ఇటు ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేయకన్నా పైన అట్టు వేయించుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత పెట్టుకొని మళ్ళీ అయితే ఈ ముక్కలు పోసుకోవాలా. నేనైతే ఇట్లా వేయించుకుంటాను. మీకు ఎవరికైనా ఈ బోర్డు కావాలంటే లింక్ కాబట్టి నేను ఇచ్చాను, టీల్ది. కానీ నా బెండకాయలు 2 మాటలు అయితే మాదిరిగా వేయించిన, నూనె లేకుండా. టపాసులు అప్పుడే ఎక్కువ అయిపోయాయి పక్క. ఇంకా నేనైతే కొంచెం నూనె వేసి తర్వాత గింజలు వేసి ఒక తెల్లగడ్డ అంతా ఎర్రగడ్డ వేసి ఇంకైతే నేను తాలింపు పెట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇది కానీ బాగుంటుంది, తాలింపు అంటే నాకు చాలా ఇష్టం. ఇది అన్నమాట నా మధ్యాహ్నం లంచ్ అనమాట నాది. ఇది కొంచెం మిరప్పొడి కానీ చేసినాను, అదే కరింపాకు పొడి అంటాం కదా, అదైతే కొంచెం చేసి పెట్టుకుంటా. ఈ నడవనే చేసి అయిపోయింది. ఇంక మళ్ళీ కొంచెం చేసుకున్నాను. దీంట్లో వచ్చి ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ, కరింపాకు వేయించుకునేది. నేనైతే మధ్యాహ్నం బిగ్ బాజ్ వచ్చాను ఖచ్చితంగా, అదనమాట. బిగ్ బాజ్ వచ్చి అయితే అన్నం తింటాను అనమాట ఖచ్చితంగా. ఇంక ఇది నా లంచ్ అనమాట. ఇంకైతే తినేసి ఎట్లున్నదో చెప్తాను మీకు కన్నా. నీళ్ళు తెచ్చుకుందామని పోయినాను, మళ్ళీ ఎందుకు లేని కూర్చుంటున్నాను. ఇంకా నేను ఇంకొంచెం లావు తగ్గాలని కొంచెం తింటున్నాను, చాలా లావు అయిపోతున్నాను రోజుకు. నీళ్ళు వేయని అడుగుతున్నదిలే, ఆ నీళ్ళు నేనే తెచ్చుకుంటా, ఆడబెట్టుకొని వచ్చినానని చెప్తున్నాను. ఇంకా లావు కోసానికి, లావు తగ్గాలని నేనైతే ఒక డైట్ తీసుకున్నాను. మీకైతే ఇంకా డైట్ వీడియోలు వచ్చాయి,
అందుకే నేను ఇప్పుడు కొంచెం కొంచెం తింటున్నాను. ఎందుకంటే ఎక్కువ లావు ఉంటే గసగానం వచ్చా ఉంటుంది కదా, అందుకే నేనైతే కొంచెమే తింటున్నాను. ఇంకా పెరుగు వేసుకుంటే ఎక్కువ గస వచ్చా ఉంటుంది. ఇంకా మా కూతురికైనా కొంచెం పెడుతున్నాను, బాగున్నా తిని చూడని. ఇదన్నమాట నా వీడియో. లైక్ చేయండి.